నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక సామాజిక అస్థిరతలకు ఎంతలా కారణమవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చమురుపైన ఆధారపడని దేశమంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ వార్ ప్రపంచ దేశాల్లో రోజువారీ టెన్షన్స్ను పెంచుతోంది. ఇదే ఇలా ఉంటే యుద్ధం జరుగుతున్న దేశాల అంతర్గత పరిస్థితులేంటి? ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు ఏమంటున్నాయి? వాళ్ల జీవితాలు ఎంతలా ప్రభావితమవుతున్నాయి? ఇదే ఇప్పుడు అంతటా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్ దేనికోసం? పాలకుల స్వార్థం, ఆధిపత్యం కోసమేనా? దేశ రక్షణ పేరుతో ప్రజల గొంతు నొక్కేస్తున్నారా? అంతర్గత రక్షణ ముసుగులో ఆధిపత్యం కోసం ప్రయత్నమా? గల్ఫ్ నుంచి వలసలు ఏం చెబుతున్నాయి? మిడిల్ ఈస్ట్ వార్ వెనుక అసలు కారణాలు ఒక్కటని చెప్పలేం. ఇది దశాబ్దాల చరిత్ర. మతపరమైన విభేదాలు, ఆధునిక రాజకీయాల ఆధిపత్యాలకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో పాలకుల స్వార్థం, సామాన్య ప్రజల వేదన, కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ తన ఫ్రాక్సీ గ్రూపులైన హెజ్బొల్లా, హమాస్, హౌతీలతో ఇజ్రాయిల్ దురహంకార ధోరణికి కళ్ళెం వేయాలని, అమెరికా, ఇజ్రాయిల్ ప్రభావం తమ గల్ఫ్ దేశాల్లో లేకుండా చేయాలని చూస్తోంది. దీన్నే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇజ్రాయిల్ తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలతో తమ దేశం ఉనికికి అత్యంత ముప్పు పొంచి ఉందని భావిస్తోంది. పేరుకు చిన్న దేశమే అయినా పట్టు వదలకుండా కొన్ని నెలల పాటు పాలస్తీనాతో యుద్ధం చేసింది ఇజ్రాయిల్. పాలస్తీనాలోని హమాస్ గ్రూపునకు సైనిక, ఆర్థిక అండదండలిస్తున్న ఇరాన్ దాని మిత్ర దేశాలపైన అమెరికా సపోర్టుతో దాడులకు తెగబడుతోంది. అదే సమయంలో ఇరాన్పై పట్టు కోసం అమెరికా స్వయంగా రణరంగంలోకి దిగింది. అణ్వాయుధాలను నాశనం చేయడంతో పాటు మిడిల్ ఈస్ట్లో చమురు, న్యాచురల్ గ్యాస్ నిల్వలపై కన్నేసిన అమెరికా ఆర్థిక ఆధిపత్యం కోసం వెనుజువేలా తరహాలో ఇరాన్లో పాలనను మార్చాలని అనుకుంది. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. సముద్ర మార్గాలపై పట్టు సాధించాలని, హర్మోజును శాసించాలని అనుకున్న ట్రంప్ ఎత్తులు పారలేదు. ఈ ఆర్థిక ఆధిపత్యం కోసం అటు అమెరికా, ఇటు ఇజ్రాయిల్, మరోవైపు ఇరాన్ వేల కోట్ల రూపాయలు యుద్ధం పేరుతో ఖర్చు చేసేస్తున్నాయి. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం, రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న ఇరాన్ ప్రజలు ఇలా వారు కోసం డబ్బులు తగలబెట్టడం ఏంటని తీవ్ర నిరసనలే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇవేవి బయటకు రావడం లేదు. దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు ఇదే ఏ ప్రభుత్వ కర్తవ్యమైనా. కానీ యుద్ధంలో ఉన్న ఈ దేశాలేవి ప్రజాశాంతిని అస్సలు పట్టించుకోవటం లేదు. తమ రాజకీయ మనుగడ, ఆధిపత్యం ఏమైనా చేసేయొచ్చన్న అహంకార ధోరణి వల్లే ఎడతెగని యుద్ధ క్షేత్రంగా మిడిల్ ఈస్ట్ మారిందన్న వాదనలు ఉన్నాయి. ఇస్లామిక్ ప్రభుత్వం ఇరాన్లో వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ఆబ్జెక్టివ్ అని రాసుకోలేరు. ఈ ప్రాంతంలో ఉన్న ఈ రాజుల్ని అందరినీ తీసేయాలి, అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వాలు రావాలి, సౌదీ అరేబియా, కువైట్లు అన్నీ చెప్తూ ఇజ్రాయెల్ మాత్రం ఉండలేమో, మా దగ్గర బలం వచ్చినప్పుడు పూర్తిగా నశించి చేసేస్తాం ఇజ్రాయెల్ అని స్పష్టంగా చెప్తాం వచ్చింది. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ ఓపెన్గా, అమెరికా ఓపెన్గా ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద యుద్ధం వెనకాల సౌదీ అరేబియా, కువైట్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ సర్వైవల్ కోసం ఇరాన్ తగ్గించాలి, అందువల్లనే యుద్ధం వచ్చింది. ఎందుకంటే ఇరాన్ బలపడిపోయి ముందరకు వచ్చేస్తే వాళ్ళ సర్వైవల్ ఉండదు అక్కడ ఈ ఐదు అరబ్ దేశాలకు తెలిసి. అది మెయిన్ కారణం. ఇరాన్ సర్వైవ్ చేయనివ్వదు ఇజ్రాయెల్ని, ఈ అరబ్ దేశాలు కూడా. అందువల్లనే యుద్ధం జరుగుతుంది. అది సెటిల్ అయ్యే వరకు యుద్ధం ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆయా దేశాల్లో కమ్యూనికేషన్, సమన్వయం, సమాచార మార్పిడి, నెట్వర్క్లపై ఆంక్షల కారణంగా నిరసనలు చాలా వరకు బయటకు రావడం లేదు. పైగా యుద్ధం, దేశ అంతర్గత రక్షణ పేరుతో ప్రభుత్వాలు నిరసనకారుల్ని, ముఖ్యంగా యువతను, మహిళా హక్కుల కార్యకర్తల్ని జైల్లో పెడుతున్నారు. దేశ భద్రత అనే సాకుతో సోషల్ మీడియాను, ఇంటర్నెట్ను నియంత్రిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇది అధికారం ఉన్నవారి అహంకారానికి, సామాన్యుడి అసహాయతకు మధ్య జరుగుతున్న యుద్ధంగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వార్ కారణంగా ఒక తరం యువత తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, మిగతాదంతా నెక్స్ట్ అంటూ అధికారంలోకి వచ్చారు ట్రంప్. కానీ ఇప్పుడు చేస్తోందేంటి? ఆధిపత్యం కోసం, వనరుల వేట కోసం ఇతర దేశాల విషయాల్లో వేలు పెడుతున్నారు. ఈ యుద్ధం ఇస్లామిక్ రిపబ్లిక్ పై దాడి మాత్రమే కాదు, ఇరాన్ సార్వభౌమత్వంపై అటాక్ అంటోంది ఐఆర్జీసీ. దేశ రక్షణ, అంతర్గత భద్రత, ఇజ్రాయెల్కు ఏమాత్రం హాని కలిగినా ఊరుకునేది లేదంటున్నారు ఆ దేశ ప్రధాని నెతన్యాహు. ఎవరి యుద్ధకాంక్ష వారిదే, కానీ అంతిమంగా ముందుగా ప్రభావం పడుతోంది ఆయా దేశాల ప్రజలపైనే. అందుకే మాకు సిద్ధాంతాలొద్దు, బతకడానికి శాంతి కావాలి, పిల్లల భవిష్యత్తుకు భరోసా కావాలని నినదిస్తున్నారు అక్కడి జనం మాట ఇది. కానీ వాళ్ల గలం ప్రపంచం వినలేకపోతోంది. దీంతో మౌనంగానే పెట్టేబేడ సర్దుకుని తమ ఆశలు, ఆశయాలను పక్కన పెట్టి ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. ఈ యుద్ధాలతో ఏ దేశం ఏం సాధించింది? లక్షల కోట్ల ఆర్థిక వనరుల విధ్వంసం, ప్రాణ నష్టమేనా? ప్రజాగళం వినపడకుండా గొంతు నొక్కేస్తున్నారా? రాజకీయ, ఆర్థిక అనిశ్చితులతో పెరుగుతున్న వలసలు, మిడిల్ ఈస్ట్ వార్, ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య శతాబ్దాల వైరం పెరిగి ఒక్కసారిగా బద్దలైన పరిణామం, రెండు దేశాల మధ్య యుద్ధం చినికి చినికి గల్ఫ్ వరకు పాకింది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఈ యుద్ధంతో గడిచిన కాలమంతా ఏ దేశం ఏం సాధించింది అంటే లక్షల కోట్ల ఆర్థిక వనరుల విధ్వంసం, వేలాది మంది ప్రాణాలు బలి, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సామాజిక వెనకబాటుతనం. ఇంతటితో ఆగిపోలేదు. దేశంలో అంతర్గతంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. దీనిపై అంతే బలంగా ప్రభుత్వాలు అణచివేతకు పాల్పడుతున్నాయి. యుద్ధానికి ముందు వరకు ఇరాన్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయిలో ఉంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబిక్కాయి. కానీ ప్రతిపక్ష పార్టీల ఏకీకరణ లేకపోవడంతో ప్రజల్లో నిరసనల్ని ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తూ వచ్చింది. ప్రభుత్వంపై పోరాడే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వ్యతిరేక గళాల్ని అరెస్టుల పేరుతో అంతం చేస్తూ వచ్చారు. మరోవైపు అమెరికా ఈ ఆందోళనల్ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేసింది. వెనుజువేలా తరహాలో అధ్యక్షుణ్ణి రాత్రికి రాత్రి మార్చేయగల సత్తా తమకుందని ట్రంప్ భావించాడు. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ప్రతిఘటించడంలో ఇరాన్కు, వెనుజువేలాకు అసలు పోలికే లేదని ట్రంప్కు కొన్ని రోజులకే అర్థమైంది. దీంతో ఇజ్రాయెల్ తరపున యుద్ధానికి దిగడం అనివార్యమైంది. ఈ యుద్ధం కారణంగా గత నెల రోజుల వ్యవధిలోనే ఇరాన్ నుంచి తుర్కియేకి 51,000 మంది శరణార్థులుగా వలసలు వెళ్లిపోయారు. లెబనాన్ నుంచి సిరియాకు మరో 25,000 మంది వలసలు వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ స్పష్టం చేసింది. అటు అమెరికా ప్రజలు ప్రెసిడెంట్ ట్రంప్ తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. ఇప్పటికే తన తెంపరి నిర్ణయాలతో ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటూ వచ్చిన ట్రంప్ యుద్ధోన్మాదిగా పేరు పట్టాడు. సొంత ప్రజల్లోనే ఆదరణ పడిపోయేలా ప్రవర్తిస్తున్నాడు. ఫాక్స్ న్యూస్ పోల్ సర్వేలో ట్రంప్ తీరు పట్ల 59% మంది అమెరికన్లు, యువత అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరిలో 47% మంది ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించారు. 41% మంది మాత్రం ఆయన్ను సమర్థించారు. అలాగే ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఏకంగా 62% మంది, ఇరాన్పై యుద్ధం, ఉద్రిక్తతల విషయంలో ఆయన తీరును 64% మంది తప్పుపట్టారంటే అమెరికాలోనే వారిపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. అందరూ వెనజువేలా అయిపోయిందంటే వెనజువేలా పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న ఇరాన్ పరిస్థితి వేరు. ఇరాన్ పెద్ద దేశం, ఒక మతాన్ని పట్టుకుని ఉన్నారు. బాగా లోపలికి ఎక్కువగా ఏరులేసుకుని దిగిపోయిన ప్రభుత్వం 47 సంవత్సరాలు బట్టి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. సో దాని మీద కూడా పెద్ద పోలీస్ ఫోర్స్ ఉన్నది, సీక్రెట్ పోలీస్ ఉన్నది. ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు జైల్లో వేసేయటం, తీసేయటం అదంతా చూశారు. కాబట్టి రెబెలియన్ అనేది రోడ్ల మీద రాలేదు. వాళ్ళు అనుకున్నది వీళ్ళు ఒక 2 నెలల క్రితం పెద్ద రెబెలియన్ ఊర్లో వచ్చింది కదా ఇరాన్లో, ఇంతకు రాలేదంటే భయపడి ఎవరికి రాలేదు. సో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అవ్వపోవటానికి కారణం ఇరాన్ పరిస్థితి వేరు, వెనజువేలా పరిస్థితి వేరు. అది కొన్ని రోజుల వరకు ఒకవేళ యుద్ధం ఆగిపోయిన ఈ ప్రభుత్వం రిప్రజెంటేటివ్సే ముందరికి తీసుకెళ్తారు.
సైనిక వ్యవస్థ గూఢచర్యంతో తమకు మించిన వాళ్లు లేరనేది ఇజ్రాయిల్ అభిప్రాయం. కానీ నెతన్యాహు ప్రభుత్వం ఈ యుద్ధంతో తీవ్రంగానే నష్టపోయింది. ఆర్థికంగా, సామాజికంగా, దౌత్య సంబంధాల్లో ఒకప్పుడు ఇజ్రాయిల్ మేటి అనే స్థాయి నుంచి ఇప్పుడు దారుణంగా పడిపోయింది. యుద్ధంతో ఇజ్రాయిల్ పర్యాటకం, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాజాలో మారణ హోమంతో అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్ట మసకబారింది. బందీలను విడిపించలేకపోయారంటూ ఓ వర్గం నెతన్యాహును తప్పుపడుతున్నారు. నిరంతరం సైరన్లు, క్షిపణుల దాడుల వల్ల ఇజ్రాయిల్ పౌరులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. హెజ్బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయిల్లో 1,00,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు. ఇవన్నీ ఇప్పుడు గోస్ట్ సిటీలుగా మారిపోయాయి. ఈ యుద్ధంలో ఏ దేశం గెలిచినా, ఓడినా ఆయా దేశాల్లో కోల్పోయిన ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ మద్దతును తిరిగి పొందడానికి కొన్ని దశాబ్దాలే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.